హలో హాయ్ నమస్తే. ఈరోజు చేపల పులుసు చేస్తున్నాను. ఎలా చేయాలో చూపిస్తాను. పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఇవన్నిటిని వేసి కలుపుకోవాలి. ఫిష్కి అంతా కలిపి పక్కన పెట్టుకోవాలి. కలిపి పక్కన పెట్టుకుందాం. ఒక ఫ్యాన్లో ఆయిల్ వేసి చేసుకుందాం పులుసు. ఇంత ఎలుపు పాత్ర తీసుకోండి. ఇంకా కొంచెం దీనికన్నా ఇంకా ఎలుపు ఉంటే తీసుకోండి మీ దగ్గర. నా దగ్గర ఇదే ఉన్నది. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. నేను 4 స్పూన్స్ వేసాను ఆయిల్. ఇప్పుడు చేపల ముక్కలు వేసుకుందాం. అప్పుడు కలిపి చేసుకోవచ్చు, లేకపోతే కాసేపు పెట్టి నాకు చేసుకోండి, మీ ఇష్టం. చింతపండు వేసి చేసుకుని పులుసు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొంతమంది చింతపండు పులుసు వేయకుండా నార్మల్గానే చేసుకుంటారు. చేప ఒకటి మీద ఒకటికి రానియకూడదు, కొంచెం దూరంగానే పోతాయి. పెద్ద ముక్కలు ఉంటే సెంటర్లో తీసుకోండి, చిన్న చిన్న ముక్కలు ఉంటే లాస్ట్కి పంపించండి. కాసేపు దూరంలో చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్. టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి బాగా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం లేదు. నేను కొత్త వంటకాలు చూపిస్తాను, నాకు తెలిసిన వంటకాలు చూపిస్తాను. ఎక్కడ మీకు వెరైటీగా కావాలంటే, మీకు ఏమైనా వచ్చిన వంటకాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇలా చేసి చూపించండి అక్క అంటే కూడా చేసి చూపిస్తాను. ఏడు మినిట్స్లో అయిపోతుంది. ఫిష్ తొందరగానే వేగిపోతుంది. మీరు చేసేది ఏం కొత్తగా ఉంది, ఏముంది లెక్క మీరు చేసుకునేది కదా అని అనుకుంటారేమో, కానీ ఇప్పుడు దీంట్లో సన్నగా తరుగుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా చాప్ చేసుకోవాలి. అలాగే సన్నగా టమోటాలు సన్నగా చాప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అసలు టమాటాలు వేసినట్టే కూడా తెలియకూడదు మనకు చెప్పేంత వరకు ఎవరికైనా. అంత సన్నగా చేసుకోవాలి.
టమాటాలు చింతపండు వేస్తే పులుసు చాలా బాగుంటుంది. కొంతమంది చింతపండు వేస్తే టమాటా వేరు, టమాటా వేస్తే చింతపండు వేరు కొంతమంది. నేను రెండు కలిపి వేస్తున్నాను. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోండి. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోండి. కాసేపు మూత పెడుతున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఇంకా వేస్తున్నాం కాశ్మీరీ కారం వేస్తున్నాను. కారం కలర్ ఉంటుంది కానీ కారం ఉండదు. ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, దీంట్లో కావాల్సిన పదార్థం. అలాగే పచ్చిమిర్చి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో చూసుకొని కొంచెం ఉప్పు పడుతుంది. ఇప్పుడు చింతపండు గుజ్జుని తీసుకొని దీంట్లోకి వేసుకుందాం. గుజ్జు తీసుకొని ठीक रहती है. जरा पी जरा हटा नहीं करते क्या कारू से एक गाली नहीं है एकदम ने चिंता कर दी है. गाली क्या तुम अच्छी है. కొత్తిమీర, కరివేపాకు. మనకు ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీ పెట్టుకోవచ్చు. నాకు ఈ గ్రేవీ చాలా సరిపోతుంది. నా సారాన్ని సపరేట్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. ఒక బయలకు కొట్టండి. ఇది ఒక ఫ్రెండ్ రెడీ అయిపోయింది. నా సారాన్ని సపరేట్ చేయండి. బాయ్ ఫ్రెండ్, మళ్ళీ ఇంకొకటి మళ్ళీ కలుద్దాం.